హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మన టాపిక్ గ్రైండింగ్ వీల్లో గ్రిట్, గ్రేడ్ అండ్ స్ట్రక్చర్. సో ఈ మూడింటి గురించి మనం తెలుసుకుందాం. ప్రీవియస్గా మనం గ్రైండింగ్ అంటే ఏంటి, గ్రైండింగ్ టైప్స్ ఆఫ్ గ్రైండింగ్స్ ఏంటి, గ్రైండింగ్ వీల్ ఎలా మనం డినోట్ చేస్తాము, సో ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. ఈరోజు ఈ 3 టర్మ్స్ గురించి తెలుసుకుందాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ గ్రిట్ గురించి తెలుసుకుందాం. గ్రైండింగ్ వీల్లో గ్రిట్ అంటే ఏంటి? జనరల్గా మనం ఈ గ్రైండింగ్ వీల్ని అబ్రెసివ్స్తో, నెంబర్ ఆఫ్ అబ్రెసివ్స్ మనం కలిపి తయారు చేస్తామని మనం తెలుసుకున్నాం. ఈ అబ్రెసివ్ యొక్క సైజుని తెలియజేసేదే గ్రిట్. ఓకే, సో గ్రిట్ రిఫర్స్ టు ది సైజ్ ఆఫ్ అబ్రెసివ్ గ్రెయిన్స్. ఇక్కడ మనకి ఏంటి అంటే ఈ అబ్రెసివ్ సైజ్ బట్టి మనకి ఆ మెటీరియల్ రిమూవల్ అనేది మారిపోతూ ఉంటుంది. ఓకే, సో మనకి మెయిన్గా 4 టైప్స్ ఆఫ్ గ్రిట్స్ ఉంటాయి. ఒకటి కోర్సర్, మీడియం, ఫైన్, వెరీ ఫైన్. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే యాక్చువల్గా మనకి 8, 10, 12, 14, సో ఇవన్నీ కూడా కోర్సర్. ఇదేం తెలియజేస్తుంది అంటే ఆ అబ్రెసివ్ గ్రెయిన్ యొక్క సైజుని తెలియజేస్తుంది. ఓకే, ఇక్కడ ఆ అబ్రెసివ్ గ్రెయిన్ సైజు సపోజ్ మనకి 36 అయితే దాన్ని ఎలా తీస్తారు అంటే ఒక 36 హోల్స్ ఉన్న మెస్ ఉంటుంది. ఓకే, దానిలోంచి అది పాస్ అవ్వాలి, అప్పుడే అది 36 గ్రెయిన్ సైజ్ అవుతుంది అబ్రెసివ్ది. సో అలా మొత్తం కూడా మనకి ఏ టైప్ ఆఫ్ గ్రిట్స్ కావాలి, సపోజ్ మనకి కోర్సర్ గ్రిట్ కావాలి, సో మనం 8, 10, 12 ఈ సైజ్ వస్తే అది కోర్సర్ అవుతుంది, ఈ సైజెస్ వస్తే అది మీడియం అవుతుంది. సో ఇది ఫైన్ అండ్ ఇది వెరీ ఫైన్. ఓకే, అబ్రెసివ్ యొక్క గ్రెయిన్ సైజుని తెలియజేసేదే గ్రిట్. ఇప్పుడు ఈ గ్రిట్ మనకి ఎలా ఇంపాక్ట్ అవుతుంది అంటే ఏ వర్క్కి ఎలా వాడతాము అంటే సపోజ్ మనకి ఫినిషింగ్ చేయాలి, ఆ వర్క్ పీస్కి ఫినిషింగ్ చేయాలి మనం గ్రైండింగ్ వీల్ యూస్ చేసి అంటే ఏ టైప్ ఆఫ్ గ్రిట్ వాడాలి అంటే ఫైన్ గ్రెయిన్స్ వాడాలి. ఓకే, అంటే ఈ సైజ్ ఆఫ్ గ్రిట్ అనేది మనం అక్కడ వాడాలి, ఈ సైజ్ ఆఫ్ అబ్రెసివ్ మనం వాడాలి. యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ స్మూత్ అండ్ యాక్యురేట్ ఫినిష్. సో ఫైన్ ఈ అబ్రెసివ్ గ్రెయిన్ ఏం చేస్తుంది, స్మూత్ ఫినిష్ని ప్రొడ్యూస్ చేసి యాక్యురేట్ ఫినిష్ని ఇస్తుంది. ఓకే, మీరు ఇక్కడ చూసినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. నెక్స్ట్ మెటీరియల్ బీయింగ్ మిషన్డ్ అంటే మనం ఆ మెటీరియల్ని రిమూవ్ చేయాలి, ఎక్కువ మెటీరియల్ రిమూవ్ చేయాలి. సో అలాంటప్పుడు మనం కోర్సర్ గ్రెయిన్స్ యూస్ చేస్తాం. ఈ సైజు అంటే గ్రెయిన్ సైజు చాలా ఎక్కువ ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఓకే, జనరల్లీ ఇంటెండెడ్ ఫర్ సాఫ్ట్ మెటీరియల్ వైల్ ఫైన్ గ్రెయిన్స్ ఫర్ హార్డ్ మెటీరియల్. జనరల్గా సాఫ్ట్ మెటీరియల్కి కోర్సర్ గ్రెయిన్ వాడతారు అండ్ హార్డర్ మెటీరియల్కి ఫైన్ గ్రెయిన్ వాడతారు. ఎందుకంటే హార్డర్ మెటీరియల్ నుంచి మనం ఎక్కువగా మిషనింగ్ చేయలేము, ఓన్లీ ఫినిషింగ్ చేయగలము. నెక్స్ట్ ద అమౌంట్ ఆఫ్ మెటీరియల్ టు బి రిమూవ్డ్. మనం ఎంత మెటీరియల్ దాని నుంచి తీస్తున్నామో దాన్ని బట్టి కూడా కోర్సర్ గ్రెయిన్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ రిమూవ్ చేస్తుంది. అదే ఈ ఫైన్ గ్రెయిన్ అయితే ఓన్లీ ఫినిషింగ్కే, సో అందులో ఎక్కువ మెటీరియల్ అనేది రిమూవ్ చేయదు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అండ్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ కూడా మనకి జనరల్గా కోర్సర్ గ్రెయిన్కి చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. ఎందుకు అంటే దాని యొక్క గ్రెయిన్ యొక్క సైజ్ అనేది పెద్దది, సో అందువల్ల ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఆ వర్క్ పీస్తో ఇది ఎక్కువ ఉంటుంది. సో ఇది గ్రిట్ అంటే. నెక్స్ట్ గ్రేడ్. సో గ్రేడ్ అంటే జనరల్గా ఏం చెప్తారు అంటే ఆ గ్రైండింగ్ వీలు ఏ గ్రేడ్తో తయారు చేశారు అంటే, గ్రేడ్ అంటే ఇక్కడున్న అబ్రెసివ్స్ ఉన్నాయి కదా, సో ఈ అబ్రెసివ్స్ని మనకి కలిపి ఉంచడానికి అంటే జస్ట్ వాటిని కంబైన్ చేసినప్పుడు మధ్య ఒక బాండింగ్ ఏర్పడుతుంది కదా, సో ఆ బాండింగ్నే మనం ఏమని పిలుస్తున్నాం అంటే గ్రేడ్ అని పిలుస్తున్నాము. ఓకే, సో ఒక్కొక్క గ్రైండింగ్ వీలు ఒక్కొక్క గ్రేడ్తో తయారు చేసి ఉంటుంది. అంటే ఆ బాండింగ్ అనేది మనం చేసే ఆ వర్క్ను డిపెండ్ అయ్యి మారిపోతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే జనరల్గా ఆల్ఫాబెట్స్తో దీన్ని తెలియజేస్తారు. సో ఇక్కడ సాఫ్ట్ గ్రేడ్స్ అయితే A to H,
మీడియం అయితే I2P, హార్డ్ అయితే Q2Z. ఓకే, ఏ వీల్ from which the grains are released rapidly during the grinding operation is called as a soft grade. సపోజ్ మనం ఈ గ్రైండింగ్ వీల్ చేస్తున్నప్పుడు, మనకి ఆ మెటీరియల్ మిషనింగ్ చేస్తున్నప్పుడు ఈ గ్రెయిన్స్ అనేవి బయటకు వచ్చేస్తూ ఉంటే, సో అది ఆ గ్రైండింగ్ వీలు సాఫ్ట్ గ్రేడ్తో తయారు చేయబడింది. ఓకే, అదే బాగా మనం ఎంత చేస్తున్నా సరే ఆ గ్రెయిన్స్ బయటకు రాకుండా మెటీరియల్ అనేది రిమూవ్ అవుతూ ఉంటే అది హార్డ్. సో ఈ రెండిట్లకి మిడిల్గా ఉన్నది మీడియం అనమాట. సో సింపుల్గా చెప్పాలి అంటే గ్రేడ్ అనేది టైప్ ఆఫ్ బాండింగ్ని అది తెలియజేస్తుంది. ఓకే ఓకే ఇక్కడ అప్లికేషన్స్కి వచ్చేసరికి ఈ సాఫ్ట్, మీడియం అండ్ హార్డ్ గ్రేడ్స్ ఎక్కడ వాడతారు అంటే, జనరల్గా హార్డ్నెస్ ఆఫ్ మెటీరియల్ మనకి ఎక్కువ ఉన్నప్పుడు హార్డ్ గ్రేడ్స్ అంటే ఈ గ్రేడ్స్ ఎక్కువగా సాఫ్ట్ మెటీరియల్ని మనం మిషనింగ్ చేయడానికి, అండ్ ఈ సాఫ్ట్ గ్రేడ్ వచ్చేసరికి హార్డ్ మెటీరియల్ని మిషనింగ్ చేయడానికి వాడతారు. అండ్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్, సో ఇక్కడ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ని బట్టి కూడా లార్జర్ ఏరియా కాంటాక్ట్స్ ఉంటే వర్క్ పీస్కి అండ్ ఈ గ్రైండింగ్ వీల్కి దాన్ని సాఫ్ట్ వీల్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. అదే స్మాల్ ఏరియాస్ కనుక ఉంటే అక్కడ మనకి హార్డర్ వీల్స్ అనేవి యూజ్ చేస్తారు. హార్డర్ వీల్స్ మీన్స్ హార్డర్ గ్రేడ్స్ అనమాట. ఓకే, అండ్ ఆ మిషన్ యొక్క కండిషన్ బట్టి రిజిడ్ మిషన్ ఉంటే అది సాఫ్ట్ గ్రేడ్స్ అనేవి వాడతారు, అంటే సాఫ్ట్ గ్రేడ్తో తయారు చేసిన వీల్స్ని వాడతారు. అదే లైట్ డ్యూటీ మిషన్స్, సపోజ్ మనకి చాలా చిన్న మిషన్స్ లైక్ ఈ గ్రైండింగ్ మిషన్ అనుకోండి, పోర్టబుల్ మిషన్స్, సో అలాంటి వాటిల్లో మనకి హార్డ్ గ్రేడ్స్ అనేవి వాడతారు. అండ్ ఈ వీలు అండ్ వర్క్ స్పీడ్కి వచ్చేసరికి హార్డర్ వీల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ లో వీల్ స్పీడ్స్, ఇవి లో వీల్ స్పీడ్స్కి వాడతారు. అండ్ ఇది వచ్చేసరికి సాఫ్ట్ది వచ్చేసరికి హై వీల్ స్పీడ్స్కి వాడతారు. ఓకే, సో ఇది జనరల్గా గ్రేడ్ గురించి, గ్రైండింగ్ వీల్ యొక్క గ్రేడ్ గురించి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రక్చర్ ఏం తెలియజేస్తుంది అంటే, సో ఇందాక మనం 2 నేర్చుకున్నాం. ఒకటి గ్రెయిన్ సైజ్ని గ్రిట్ అంటారు, అండ్ ఈ 2 గ్రెయిన్స్ మధ్య ఆ ఏర్పడిన బాండ్ని మనం గ్రేడ్ అని పిలుస్తున్నాము. ఓకే, మరి ఇక్కడ ఈ మధ్యలో స్పేస్ ఉంది కదా, సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఒకదానికి మధ్య ఉన్న స్పేసింగ్ని, గ్రెయిన్కి మధ్య ఉన్న స్పేసింగ్ని స్ట్రక్చర్ అని పిలుస్తాము. ఓకే, ద స్ట్రక్చర్ ఇండికేట్స్ ది అబ్రెసివ్ గ్రెయిన్ స్పేసింగ్ ఇన్ ది గ్రైండింగ్ వీల్. ఆ గ్రైండింగ్ వీల్లో ఈ 2 మధ్య అబ్రెసివ్ గ్రెయిన్స్ మధ్య స్పేసింగ్ని స్ట్రక్చర్ అని పిలుస్తారు. జనరల్గా ఇవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి పోరస్, ఓకే అంటే ఇది, రెండోది డెన్స్ అంటే ఇది. పోరస్ అంటే దాని యొక్క స్పేసింగ్ ఎక్కువ ఉంటుంది, మీరు ఇక్కడ చూసినట్లయితే దాని యొక్క స్పేసింగ్ ఎక్కువ ఉంది. అండ్ డెన్స్ అంటే వాటి మధ్య డిస్టెన్స్ అనేది, ఆ స్పేసింగ్ అనేది తక్కువ ఉంటుంది కంపేర్ టు పోరస్. ఓకే, సో ఏ గ్రైండింగ్ వీల్ విత్ ఏ ఓపెన్ స్ట్రక్చర్ హ్యాస్ మోర్ వైడ్ దాన్ వన్స్ విత్ ఏ డెన్స్ స్ట్రక్చర్. ఈ డెన్స్ స్ట్రక్చర్ కన్నా ఈ ఓపెన్ స్ట్రక్చర్ లేదా పోరస్ స్ట్రక్చర్ అంటారు, సో అది చాలా ఎక్కువ ఉంటుంది వాటి మధ్య స్పేసింగ్. ఇక్కడ మీరు చూసినట్లయితే 0 to 8 ఇది డెన్స్ స్ట్రక్చర్, వీటి మధ్య స్పేసింగ్ని ఇది తెలియజేస్తుంది. అండ్ చూసినట్లయితే ఓపెన్ లేదా పోరస్ మీకు దాని యొక్క స్పేసింగ్ అనేది ఇంకా ఎక్కువైంది. ఓకే, సో ఇది మనకి స్ట్రక్చర్ని తెలియజేస్తుంది. ద స్ట్రక్చర్ ఆఫ్ గ్రైండింగ్ వీల్ డిపెండ్స్ అపాన్ ది హార్డ్నెస్ ఆఫ్ వర్క్ మెటీరియల్. ఈ స్ట్రక్చర్ అనేది మనకి ఆ వర్క్ మెటీరియల్ యొక్క హార్డ్నెస్ మీద ఆధారపడి మనం సెలెక్ట్ చేసుకుంటాము. ద ఫినిష్ రిక్వైర్డ్ అండ్ టైప్ ఆఫ్ గ్రైండింగ్ ఆపరేషన్స్. ఓపెన్ స్ట్రక్చర్ ఎక్కడ వాడతారు అంటే గ్రైండింగ్ వీల్స్ యూజ్డ్ ఆన్ సాఫ్ట్ మెటీరియల్. టఫ్ అండ్ డక్టైల్ మెటీరియల్ని మనం మిషన్ చేయడానికి ఈ ఓపెన్ అంటే ఈ గ్రెయిన్ సైజ్కి గ్రెయిన్కి మధ్య ఎక్కువ స్పేస్ ఉన్నది మనం వాడతాం ఆ స్ట్రక్చర్ని. అదే డెన్స్ స్ట్రక్చర్ ఎక్కడ వాడతాము అంటే హార్డర్ అండ్ బ్రిటిల్ మెటీరియల్ని మనం ఫినిషింగ్ చేసే కట్స్ అవి ఇవ్వాలి అంటే ఈ డెన్స్ స్ట్రక్చర్ అనేది వాడుతూ ఉంటాము. ఓకే, సో ఇది గ్రైండింగ్ వీల్ యొక్క స్ట్రక్చర్. ఓకే, సో
మీకు ఈ గ్రైండింగ్ వీల్లో గ్రిట్, గ్రేడ్ అండ్ స్ట్రక్చర్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించిన చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. అండ్ మన ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. దాని ద్వారా మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీరు పొందొచ్చు. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఏదైనా మీకు టాపిక్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.